నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి 60 సంవత్సరాలు గడిచినా అభివృద్ధికి నోచుకొని నాగార్జునసాగర్ను మున్సిపాలిటీ తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కొనియాడారు. నందికొండ మున్సిపల్ పరిధిలో గల హిల్ కాలనీలో మనవాడకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటికి తిరుగుతూ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలను సీఎం ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. 25 కోట్ల రూపాయలతో రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించడంతో పాటు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్ జవ్వాజీ వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూష శరత్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఎన్ఎస్టీ క్వార్టర్స్ కాకుండా మిగతా క్వార్టర్స్ కూడా అంటే అన్ని 200 రూపాయలు ఇచ్చినాయి. రోడ్డు అది కాలేదంటే కవర్ చేస్తే ఒక సంవత్సరం అయ్యాక మొత్తం చేస్తాయి. రావచ్చు ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ. ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో వాళ్ళు దాదాపుగా 60 ఏళ్ళుగా ఏదైతే డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, అలాగే ఇక్కడ దాని తర్వాత వచ్చినటువంటి సుస్థిరంగా దాదాపు 30-40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎన్నడూ ఎవరు కని విని ఎరగని విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు వాళ్ళు ఇదివరకు ఇక్కడే ఉంటూ వాళ్ళ ఇండ్లకు పట్టాలు లేకపోవడం, వాళ్లకు మంచినీళ్ళు కావాలన్నా, రోడ్లు కావాలన్నా ఆ వ్యవస్థని ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోకపోవడం, కనీసం ఈ నందికొండని ఒకప్పుడు గ్రామ పంచాయతీగా కూడా ఇదివరకు ప్రభుత్వాలు ఏం గుర్తించలేదు. మాకు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మా ఇండ్లకు పట్టాలు వచ్చినాయి. అలాగే ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం వచ్చి వెళ్ళిన వెంటనే దాదాపు ఎస్డిఎఫ్ కింద 50 కోట్ల వరకు ఒక 25 కోట్ల వరకు ఈరోజు ఒక్కొక్క మున్సిపాలిటీకి కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ హిల్ కాలనీకి సంబంధించి, హిల్ కాలనీ పైలానికి సంబంధించి ఇదే హిల్ కాలనీలో దాదాపు 6.5 కిలోమీటర్ల మేర మొత్తం సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని ఇనాగరేషన్ చేస్తూ మన వాడకు మన ఎమ్మెల్యే అనే పేరుతోటి ఈరోజు ప్రతి ఒక్క ఇంటిని కూడా వాళ్ళ తలుపుని తట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా ఈరోజు ప్రతి ఇంటిని కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళకు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినాం. దానికి తగ్గట్టుగా అధికారులతోటి స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే కౌన్సిలర్లు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరితో కూడా ఈరోజు కలిసి మన ఊరు మన వాడకు మన ఎమ్మెల్యే అనే పేరుతోటి ఈరోజు ఈ మున్సిపాలిటీలో దాదాపు ఈ 6 వార్డులు కూడా తిరగడం జరిగింది. ఈ 6